హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ రిమెంబర్స్. ఇవాళైతే మన మాస్క్ దాస్ విశ్వక్సేన్ గారి మెకానిక్ రాకీ రిలీజ్ ట్రైలర్ అంటారు వీళ్ళు. కొత్తగా ఇన్నోవేటివ్ వేలో యాపిల్ వాళ్ళు ఆలోచిస్తారు కదా, అట్లా 2.0 అని అయితే పెట్టారనమాట. సో దాని మీద అయితే ఇప్పుడు మనం రియాక్షన్ ఇద్దాము. రియాక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం. So Maya gar మీ ఏజ్ డ్రైవింగ్ లైసెన్స్ కండి చేయి అతి చేయకు. రొమాంటిక్ కామెడీయా కాదా? అన్నా నీ మలక్పేట తెలివితేటలు తీసి జీలో పెట్టుకో. ఈ గరాజ్ ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ పేపర్ లో ఉంది కదా, సో వాళ్ళ నాన్న అయితే చనిపోయాడు అనమాట. ఎలా చనిపోయాడో దాని సినిమా ఉండొచ్చు. గుర్తు సార్ ఏందే ఇప్పుడు అన్నాడు వాళ్ళ నాన్న గుర్తు అంటే వాళ్ళ నాన్న చనిపోయిన దాకా మన న్యూస్ పేపర్ లో చూపించాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అయితే మన సునీల్ అయితే డిమాలిష్ చేస్తున్నాడు. ఎందుకు డిమాలిష్ చేస్తున్నాడు, ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తాడని సినిమా ఉండొచ్చు. బొంకురెడ్డి అయి ఉంటాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్. వాడు మెకానిక్, ఇంజనీర్ కాదు. ప్రపంచాన్ని కొంచెం చూసే ఉంటాడు. మనకి షేప్ అవుట్ చేసుడే కాదు, షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు. ఇంకోసారి కథలు గిట్ట పడ్డారనుకో, బూట్ కాల్తో దంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం సెకండ్ దానిలో చూస్తే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరితో ఫ్లర్ట్ చేస్తారు. కానీ నాకు తెలిసి మీనాక్షి ఉంది కదా, తనతో అయితే కొంచెం జెన్యూన్ లవ్ లాగా అయితే అనిపిస్తుంది. శ్రద్ధ అనేది 2 హీరోయిన్స్ ఉన్నప్పుడు ఒకరిని ఇగ్నోర్ చేస్తారు కదా, జస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అట్లా అయితే అనిపిస్తుంది. విశ్వక్సేన్ యాక్టింగ్ అయితే అప్ టు ద మార్క్ ఉందన్నమాట, ఎక్కడ తగ్గలేదు. ధమ్కీ నుంచి ఎంతైతే తన ఎఫర్ట్స్ పెట్టాడో ఇప్పుడు దాకా అదే కొనసాగుతున్నాయి అనమాట. ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కొంచెం ఓవర్ అయింది, కానీ ఈ సినిమాకి అయితే పర్ఫెక్ట్ అనేది తగ్గింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మంచిగా సూట్ అయింది సినిమాకి అయితే, దాన్ని మనం పేరు పెట్టలేము అనమాట. సో ఒకటైతే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది, సినిమా అయితే ఫస్ట్ వాళ్ళ నాన్న చనిపోతాడు, ఎలా చనిపోతాడని ఉండొచ్చు. దాని తర్వాత వాళ్ళ నాన్న గుర్తైన గరాజ్ని సునీల్ వచ్చి అయితే దాన్ని డెమాలిష్ చేస్తాడు అనమాట. దాన్ని ఎలా తిరిగి రప్పించుకుంటాడో, పగలా తీర్చుకుంటాడని సినిమా ఉండొచ్చు. నాకైతే ఇదే అనిపిస్తుంది. ఓకే, ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ హార్ట్ నాకు పంపిస్తాను. ఓకే, సైనింగ్ ఆఫ్ మాస్క్ రిమెంబర్.